హాయ్ ఫ్రెండ్స్, మనకి ప్రత్యేకంగా నిన్న డిఎస్సి సంబంధించినటువంటి సిలబస్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే సబ్జెక్టులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్ అనేటువంటిది తక్కువ మార్కులైనా కీలక పాత్ర పోషిస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు ఫ్రెండ్స్. ఇటు అసిస్టెంట్లకు అయితే మరి 10 మార్కులకి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్ ఇవ్వడం జరిగింది. ఎస్సీటీలకు అయితే 4 మార్కులకు కూడా మరి కరెంట్ అఫైరు ఇవి ఉండటం కూడా జరిగింది. కావున దీనికి సంబంధించి మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను కూడా మన యొక్క ఛానల్ ద్వారా అందించడానికి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పటి నుంచి అయితే మీరు అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ప్రపంచం నిద్రపోయేటప్పుడు మీ పుస్తకం చేసే పేజీల చప్పుళ్ళు రేపు మీరు విజయం పొందిన తర్వాత ప్రజల చప్పట్లుగా మారుతాయనేటువంటి ఉత్సాహాన్ని మర్చిపోవద్దు. ఓకే, మనం ఈరోజు 70వ జాతీయ చలనచిత్ర అవార్డులు అన్నమాట. అంటే సింపుల్గా జాతీయ అవార్డులని కూడా అంటారు. వీటికి ఎవరెవరికి ఇస్తారు ఏమిటి మనం ఒకసారి చూద్దాం. మొట్టమొదటిసారిగా 1954వ సంవత్సరంలో వీటిని ఇవ్వాలని కూడా భారత ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. మరి ఈ యొక్క జాతీయ అవార్డులను ఎవరు ఇస్తారు అనేటువంటిది కూడా ఒక బిట్ అన్నమాట. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అనేటువంటిది వీటిని ఇస్తుందన్నమాట. ప్రస్తుతం మరి 2022వ సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరం ఆగస్టు 17వ తేదీన కూడా ఒక లిస్టు ప్రకటించడం జరిగింది. అది 70వ జాతీయ అవార్డుల యొక్క లిస్టు. ఆ లిస్టు గురించి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంపార్టెంట్, ఖచ్చితంగా కూడా దీని నుంచి ఒక బిట్ వచ్చేదానికి మనకు అవకాశం కూడా ఉంది. అయితే ఈ సందర్భంగా మీకు ఒక బిట్టు. అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైనటువంటి ఆ యొక్క చిత్రానికి ఏ సంవత్సరం జాతీయ అవార్డు రావడం జరిగింది? అంటే చిత్రం అంటే అల్లు అర్జున్కి ఉత్తమ నటుడిగా ఏ సంవత్సరం? ఇది 70వాది కదా, మరి అతనికి వచ్చినటువంటిది ఎన్నోది అనేటువంటిది. ఓకే ఫ్రెండ్స్, ఉత్తమ చిత్రంగా మనకు అట్టం అనేటువంటి సినిమాకి కూడా ఉత్తమ జాతీయ చిత్రంగా రావడం జరిగింది. ఇది మలయాళం అన్నమాట. ఇది గమనించినట్లయితే దీనికి 1954లో వచ్చినటువంటి 12 యంగ్రీ మెన్ హాలీవుడ్ టెలివిజన్ కార్యక్రమం ఆధారంగా కూడా దీన్ని తీయటం జరిగిందన్నమాట. దీనికి ఆనంద్ ఎకర్షి డైరెక్షన్ కూడా ఊహించడం జరిగిందన్నమాట. ఆనంద్ ఎకర్షి మలయాళ చిత్రం అన్నమాట. ఆనంద్ ఎకర్షి గుర్తుపెట్టుకోండి. ఉత్తమ నటుడు వచ్చేసి రిషబ్ శెట్టి. కాంతారా ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసినటువంటిది, ఇది అందరికీ కూడా గుర్తుంటుంది. ఉత్తమ చిత్రం వచ్చేసి అట్టం గుర్తుపెట్టుకోండి, మలయాళం. డైరెక్టర్ ఆనంద్ ఎకర్షి అన్నమాట. ఒకే విషయాన్ని పదే పదే వినటము లేదా పదే పదే రాయటము, పదే పదే మననం చేసుకోవడం గుర్తుండేదానికి మరి మంచి టెక్నిక్ అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉత్తమ నటీమణులుగా ఇద్దరు కూడా రావడం జరిగింది. నిత్యా మీనను, అదేవిధంగా మానసి పరేఖ్ అన్నమాట. నిత్యా మీనన్కు ఏ సినిమాలో వచ్చింది అవార్డు అంటే తమిళ చిత్రం అన్నమాట. ఇది తిరుచిత్రాలంబరం అన్నమాట. తిరుచిత్రాంబలం అనేటువంటి తమిళ చిత్రానికి ధనుష్ దీంట్లో హీరోగా, ధనుష్ చిన్ననాటి ఫ్రెండ్ శోభనాగా నటించినందుకు గాను నిత్యా మీనన్కి అవార్డు రావడం జరిగింది. మరొక సంయుక్తంగా వచ్చినటువంటి వ్యక్తి కచ్ ఎక్స్ప్రెస్ అనేటువంటి గుజరాత్ చిత్రానికి మానసి పరేఖ్ అనేటువంటి అమ్మాయికి కూడా రావడం జరిగింది. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఈ మానసి పరేఖ్ అన్నమాట. ఈ చిత్రానికి మరి డైరెక్టర్ ఎవరని కానీ మనం గమనించినట్లయితే విరాల్ షా అనేటువంటి వ్యక్తి అన్నమాట. విరాల్ షా అన్నమాట. ఉత్తమ దర్శకుడికి ఎవరికి వచ్చింది అని కానీ గమనించినట్లయితే సూరజ్ బర్జాత్యా అని గుర్తుపెట్టుకోండి. సూరజ్ బర్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఊంచాయి అనేటువంటి చిత్రానికి అన్నమాట. ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉత్తమ చిత్రం ఏమొచ్చింది, ఉత్తమ నటుడు ఎవరు, ఉత్తమ నటులు ఎవరు, ఉత్తమ దర్శకుడు. మిగతా మీ ఓపిక, గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోవచ్చు, లేకపోతే ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఉత్తమ దర్శకుడు తొలి పరిచయం వచ్చేసి ప్రమోద్కు రావడం జరిగింది. పౌజా హర్యాన్వి అనేటువంటి భాషా చిత్రానికి కూడా రావడం జరిగిందన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకు సంగీత దర్శకుడు వచ్చేసి ఏఆర్ రెహమాన్, మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి అన్నమాట. ఏ చిత్రానికి వచ్చిందంటే పొన్నియిన్ సెల్వన్ 1 రావడం జరిగిందన్నమాట. ఇది చాలా పెద్ద చిత్రం అన్నమాట. ఆ యొక్క తమిళ సంస్కృతిని, రాజుల గురించి తెలిపేటువంటిది. ఉత్తమ సంగీత దర్శకత్తుడు పాటలకు సంబంధించి నేపథ్యం వచ్చేసి రెహమాన్కి రావడం జరిగింది. మరి పాటలకు వచ్చేసి ప్రీతం అనేటువంటి వ్యక్తికి రావడం జరిగింది. బ్రహ్మాస్త్ర అనేటువంటి దానికి
చిత్రంలోని దానికి ప్రజాదరణ పొందిన సమగ్ర వినోదాత్మక చిత్రం వచ్చేసి కాంతార. ఉత్తమ చిత్రం అదే. ఉత్తమ ప్రజాదరణ పొందినటువంటి ఉత్తమ చిత్రం అట్టం, మరి ప్రజాదరణ వినోదాత్మక చిత్రం వచ్చేసి కాంతార. ఉత్తమ నటుడు ఎవరంటే సహాయ నటుడు పవన్ రాజ్ మల్హోత్రా. మరి ఇవన్నీ కూడా జస్ట్ ఒకసారి చూసుకోండి. ఉత్తమ సహాయ నటి నీనా గుప్తా. ఇవన్నీ కూడా మనకు అంత అవసరం కాదు డిఎస్సి పాయింట్లో. ఓకే, ఉత్తమ బాల నటుడు, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది మనకు ఆ సినిమా కూడా చాలా బాగా ఆడింది. మాలికాపురం చాలా బాగుంటుంది, చిన్నపిల్లలకు చూపించండి, చూపించకపోతే కూడా. ఉత్తమ బాలనటుడు వచ్చేసి శ్రీపాద్, మాలికాపురం మలయాళం చిత్రానికి రావడం కూడా జరిగింది. సినిమాటోగ్రఫీ, ఉత్తమ సినిమాటోగ్రఫీ వచ్చేసి రవివర్మన్. మరి పొన్నియిన్ సెల్వన్ 1 అనేటువంటి దానికి. మరి ఉత్తమ సంగీత చిత్రంగా కూడా ఈ చిత్రానికి సంగీతం అందించినందుకే రహమాన్కి కూడా రావడం జరిగింది. ఇలా గుర్తుపెట్టుకోవాలి. పదే ఒక విషయాన్ని మనం మార్చి మాట్లాడటం ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. ఉత్తమ స్క్రీన్ ప్లే అనేటువంటిది కూడా అట్టం సినిమాకే రావడం జరిగింది. ఆనంద్ ఎకర్షి అన్నమాట. ఉత్తమ చిత్రం అట్టం, దీని డైరెక్టర్ ఎవరు అనేది ఆనంద్. అట్టం ఆనంద్ ఎకర్ష్. ఎలాగైనా అడగచ్చు అన్నమాట. ఈ లిస్టులో లేవని మనం అడగకుండా ఉండడానికి ఉండేదానికి ఛాన్స్ లేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక KGF 2 మనందరికీ తెలిసినటువంటిది. యాక్షన్ డైరెక్షన్ అనేటువంటి అన్బర్యూ. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం, ఎగ్జామే కాదు. చాలా KGF 1 కానీ KGF 2 కానీ చాలా సెన్సేషనల్ మూవీ అన్నమాట. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు ఎలా తీశారు మన భారతదేశం వాళ్ళు ఇంత అద్భుతంగా తీస్తారనే విధంగా తీశారు. KGF 2కి రావడం జరిగింది. మేకప్ ఆర్టిస్ట్ వచ్చేసి సోమనాథ్ కుందు. ఇవన్నీ అంత అవసరమే కాదు. ఓకే, ఇట్లా ముఖ్యమైనవి చూద్దాం. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ బ్రహ్మాస్త్ర, షారుఖ్ ఖాన్ సినిమా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఉత్తమ నేపథ్య గాయకుడు వచ్చేసి అర్జిత్ సింగ్ కూడా రావడం జరిగింది. బ్రహ్మాస్త్రకి సంబంధించి నేపథ్య గాయని బాంబే జయశ్రీ అన్నమాట. బాంబే జయశ్రీ. ఇక ఇది అడిగేదానికి ఛాన్స్ ఇస్తుందన్నమాట. ఇటీవల కాలంలో మరి యొక్క అట్రాసిటీ కేసు, ఈ సెక్స్ వేధింపులు ఇవన్నీ కూడా ఇరుక్కుపోయి ఉన్నాడైనా జానీ మాస్టర్. ఉత్తమ నృత్య దర్శకుడికి ఇద్దరికి రావడం జరిగింది. ఒకరు జానీ మాస్టర్ కాగా ఇంకొకరు సతీష్ కృష్ణన్ అన్నమాట. వీళ్ళిద్దరికి కూడా తిరుచిత్రాంబలం అనేటువంటి తమిళ చిత్రంకి రావడం జరిగిందనమాట. ఉత్తమ నృత్య దర్శకుడు, ఉత్తమ డ్యాన్స్ మాస్టర్ ఇద్దరికి రావడం జరిగింది. జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్. మరి ఉత్తమ నటి కూడా ఇద్దరికి రావడం జరిగింది. నితీష్ మీనన్, మానస్ పరేఖ్ అనేటువంటి వాళ్ళకు కూడా. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక ఉత్తమ జాతీయ సామాజిక పర్యావరణ విలువలను ప్రోత్సహించే చిత్రం ఏదంటే కచ్ ఎక్స్ప్రెస్. ఈ చిత్రానికి మానసి పరేఖ్కి ఉత్తమ నటిగా కూడా రావడం జరిగింది. నిత్య మేనన్ను ఇద్దరు సంయుక్తంగా తీసుకున్నారు. దీనికి మరి ఎవరు డైరెక్టర్ అంటే కూడా విరాల్ షా అనేటువంటిది. మరి తిరుచిత్రాంబలానికి డైరెక్టర్ ఎవరని కూడా అడిగేదానికి ఉందన్నమాట. మిత్రన్ జవహార్ అన్నమాట. ఉత్తమ సినిమా పుస్తకం మరి కిషోర్ కుమారు. ఇవి ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు చూసుకోవాలి. తెలుగులో వచ్చేసి కార్తికేయ 2, కన్నడం వచ్చేసి KGF చాప్టర్ 2, తమిళం వచ్చేసి పొన్నియిన్ సెల్వన్ 1. ఈ చిత్రానికి రహమాన్కి నేపథ్య సంగీత డైరెక్టర్గా కూడా రావడం జరిగింది. మలయాళం వచ్చేసి సవిది వెల్లక్క CC 225/2009. హిందీ వచ్చేసి గుల్ మేహార్. ఇది ఫ్రెండ్స్ మరి జాతీయ చిత్రాలకు సంబంధించినటువంటి సమాచారం. మరో ముఖ్య వీడియోతో మేము ముందుకు వస్తాము. త్వరలో మన యొక్క ఛానల్లో ఒక యాప్ ద్వారా కూడా మీకు ఫ్రీ టెస్టులు కూడా పెడతాము. ఈ యొక్క డిఎస్సి, జనరల్ నాలెడ్జ్, గ్రూప్ సిటీకి సంబంధించి. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరో వీడియోతో వస్తాం. జై హింద్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.